హలో అందరికీ. ఏంటి పిచ్చి పిచ్చి ఆకులన్నీ తెచ్చి ముందర పెట్టా అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. ఈ మధ్యకాలంలో హెయిర్ గ్రోత్కి చాలామంది చాలా మనీని స్పెండ్ చేస్తున్నారు కదా. అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ మనం ఏం కొనాల్సిన పని కూడా లేదు, మన ఇంటి చుట్టుపక్కలలోనే దొరుకుతాయి. అలోవెరా అండ్ రెడ్ మందారం పువ్వులు అండ్ రెడ్ మందారం ఆకులు మాత్రమే తీసుకోవాలి, వేరే మందార పువ్వులు ఆకులు కాకుండా. అండ్ కరివేపాకు, అలోవెరా స్కిన్ మొత్తం తీసేసి మంచిగా జెల్ మాత్రం తీసుకోవాలి. అండ్ కోకోనట్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు, ఏ కోకోనట్ ఆయిల్ అయినా మంచిగా ఇలా ఏదైనా బౌల్లోకి యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న మనం తీసుకున్న ఈ ఆకులు అన్ని పువ్వులు అన్ని దాంట్లో వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో దట్ దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మన ఆయిల్లోకి వస్తాయి. ఆయిల్లోకి ఒక్కొక్కటిగా లైక్ ఫస్ట్ ఫ్లవర్స్ అలా ఒక్కొక్కటిగా అన్ని ఆయిల్లోకి వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. మనం చాలా మనీ ఖర్చు పెట్టి షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ ఏవేవో లైక్ హెయిర్ స్పా అంట ఏవేవో చేస్తాం కదా, అవన్నీ చేయించే బదులు ఇలా కూడా ఒకసారి ఆయిల్ డైలీ మనం ఆయిల్ ఎలానో పెట్టుకుంటాం, అంటే డైలీ అంటే వీక్లీ 2 times అయినా పెట్టుకుంటారు కదా, ఆయిల్లోకి ఇవన్నీ వేసుకొని బాయిల్ చేసుకొని మంచిగా పెట్టుకొని ట్రై చేయొచ్చు కదా. అండ్ ఇవి కలంజీ సీడ్స్ అంట, హెయిర్ స్ట్రెంగ్త్ అండ్ గ్రోత్కి మంచిగా యూజ్ అవుతుందని చెప్పి మా అత్త ఇచ్చింది. కొన్ని మెంతులు కూడా వేసుకోండి. ఇవన్నీ మంచిగా బాయిల్ చేసేసుకోండి. మంచిగా బాయిల్ చేయమని చెప్పాయని మొత్తం మార్చేయకండి. కొంచెం ఆకులన్నీ కలర్ చేంజ్ అవ్వగానే చూడండి, కొంచెం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసేయండి. అండ్ ఇది ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఫిల్టర్ చేసేసుకోండి. సింపుల్, ఆయిల్ రెడీ. ఇలానే ట్రై చేయండి, హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా యూజ్ అయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.